శుభోదయం అందరికీ నమస్కారం. ఈరోజు ఇంకొక వీడియోతో ఇంకొక టాపిక్తో మీ ముందుకు వచ్చాను. యాక్చువల్లీ నాలాంటి యూట్యూబర్స్ని ఎవరినైనా క్వశ్చన్ అండ్ ఏ అని ఆన్సర్ పెడతారు. సో వాళ్ళని అడిగే క్వశ్చన్స్ ఏంటంటే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాళ్ళు కొంచెం ఎక్కువగా అనిపిస్తున్నారు అనుకోండి, మీకు పెళ్ళయిందని అడుగుతారు, పిల్లలు ఉన్నారని అడుగుతారు, మీ హస్బెండ్ ఏం జాబ్ చేస్తారు, మీరు ఎక్కడ ఉంటారు, తర్వాత మీ హస్బెండ్ శాలరీ ఎంత, మీ జాబ్ చేస్తున్నారా, మీ శాలరీ ఎంత, ఇవి మోస్ట్ రిక్వెస్టెడ్గా అడుగుతారనమాట. అలాగే హోమ్ టూర్ అనేది అడుగుతూ ఉంటారు జనరల్గా యూట్యూబర్స్ని అడిగే క్వశ్చన్స్కి. వీటికి వాళ్ళు ఎలా ఆన్సర్ చెప్తారనేది ఇప్పుడు కంటిన్యూ చేస్తాను వీడియోని. ఈ వీడియో కనుక నాకు నచ్చినట్లయితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇలాగే ఫన్నీ వీడియోస్ కావాలి అంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్, మ్యారేజ్ అయిందంటే అయిందంటారు, లేదంటే లేదని చెప్తారు. దీనికైతే ఆన్సర్ చెప్తారు. సెకండ్ క్వశ్చన్, ఎంతమంది పిల్లలు, అది కూడా చెప్తారు. థర్డ్ క్వశ్చన్, మీరు ఎక్కడ ఉంటారు అని అంటే దానికి మాత్రం ఆన్సర్ చెప్పారు. ఎందుకంటే చెప్తే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి చెప్పరు. కాబట్టి అలాంటివి అడగడం మానేయడం బెస్ట్. అంతే కదా. మీరు ఏ ఊళ్ళో ఉన్నారని అడిగితే మీరు నా ఫ్యామిలీ, నేను మీకు చెప్పకుండా ఉంటానా, ఖచ్చితంగా చెప్తాను, అన్నీ షేర్ చేస్తాను అని అంటారు, కానీ అది మాత్రం చెప్పరు. నెక్స్ట్, మీ హస్బెండ్ శాలరీ ఎంత, ఏం జాబ్ చేస్తాడు. మా హస్బెండ్ జాబ్ చెప్పినా కూడా మళ్ళీ మీరు ఆయన దగ్గర పోయి డిస్టర్బ్ చేస్తారు. నేను చెప్పను. ఆయన శాలరీ చెప్తే ఇంత వస్తుందా అని అంటారు, అది కూడా నేను చెప్పను. సో ఇలా వాటికైతే ఆన్సర్స్ చెప్పాడు. మీరు నా ఫ్యామిలీ, నేను మీతో అంతా షేర్ చేసుకుంటాను, ప్రతి చిన్నది కూడా మీకు చెప్తాను, కానీ ఇది మాత్రం చెప్పను అని చెప్తారనమాట. మీరు ఏం జాబ్ చేస్తున్నారు, జాబ్ చేసేటోళ్ళైతే, ఇంట్లో ఉండేవాళ్ళైతే నేను ఇంట్లోనే ఉంటాను, ఏం చేయనని చెప్తారు. జాబ్ చేసేటోళ్ళైతే నా జాబ్ ఏదో చెప్తే మళ్ళీ నాకు కష్టం వస్తుంది, మళ్ళీ నన్ను అక్కడికి వచ్చి డిస్టర్బ్ చేస్తారు, కాబట్టి నేను చెప్పలేను, ఏమనుకోకండి. మీరు నా ఫ్యామిలీ. మీ శాలరీ ఎంత, నా శాలరీ ఎంతో అలాంటివి చెప్పడం బాగోదండి, నేను చెప్పను. మీరు నా ఫ్యామిలీ, ప్రతి చిన్నది మీతో షేర్ చేస్తాను, కానీ ఇలాంటివి మాత్రం చెప్పనండి. నెక్స్ట్, మీకు యూట్యూబ్ నుంచి పేమెంట్ వస్తుందా, వస్తే ఎంత వస్తుంది. చాలా మటుకు అందరు చెప్పేది అంటే ఫస్ట్ పేమెంట్ వచ్చేసిందో అని వీడియో పెడతారు, ఫస్ట్ ప్రమోషన్ వచ్చిందో అని వీడియో పెడతారు, తర్వాత యూట్యూబ్ నుంచి పేమెంట్ ఎంతెంత వస్తుంది, తర్వాత ప్రమోషన్స్ నుంచి ఎంతెంత వస్తుంది, ఏ ప్రమోషన్ ఎంత వస్తుంది, ఎవరైనా చెప్తారా, చెప్పను. మీరు నా ఫ్యామిలీ, ప్రతి చిన్నది మీతో షేర్ చేసుకుంటారు, కానీ ఇలాంటివి మాత్రం చెప్పను. ప్రతిసారి మీరు నా ఫ్యామిలీ అంటారు, కానీ మనకు చెప్పరు. ఎందుకంటే నిజంగానే ఫ్యామిలీలో కూడా చాలామందికి చెప్పరు. వాళ్ళ ఇన్కమ్ ఏంటి, జాబ్ ఏం చేస్తున్నారో చెప్తారు, బట్ వాళ్ళ ఇన్కమ్ ఏంటి, ఎంత వస్తుంది, ఎంత పోతుంది అనేది నిజంగానే ఒక ఫైనాన్షియల్ మ్యాటర్స్ వైఫ్ అండ్ హస్బెండ్కి వీలైతే ఇంట్లో ఉండే పెద్దవాళ్ళకి వాళ్ళు విల్లింగ్ ఉంటే చెప్పొచ్చు. లేదు అంటే వాళ్ళ ఇంట్లో పిల్లలకి, మిగతా వాళ్ళకి, చుట్టుపక్కల వాళ్ళకి, కజిన్స్కి, సిబ్లింగ్స్కి, వీళ్ళందరికీ అవసరం లేదు, చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగానే అలాంటివి మీరు అడగండి, అడిగినా కూడా ఎవరూ చెప్పరు. నేనైతే చెప్పను. అఫ్కోర్స్ నన్ను ఎవరు అడగను అనుకోండి, అడిగినా కూడా నేను చెప్పను.